ప్రపంచ అభివృద్ధికి పెనుభూతంగా మారిన ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైనదని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద అమాయక ప్రజలపై చేసిన ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించిన వారు మృతులకు క్యాండిళ్లు వెలిగించి నివాళి అర్పించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల విచక్షణ రహితంగా జరిపిన దాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలందరికీ కూడా పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అభివృద్ధికి ఈరోజు ఉగ్రవాదం అనేది పెనుభూతంగా మారింది. వారి యొక్క దుశ్చర్యల కారణంగా ప్రపంచం వెనకబాటుకు గురవుతా ఉన్నది. వారి మతిలేని సిద్ధాంతానికి వల్ల ఈ ప్రపంచ అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. ఇలాంటి ఒక ఉగ్రవాదాన్ని పీచవంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళికి ప్రమాదకరమైనటువంటి దీన్ని కూకటి వేలతో పెకిలి వేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని మరి ఉగ్రవాదాన్ని లేకుండా ఉగ్రవాద రహిత భారత్ గా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని జర్నలిస్టు సంఘం తరఫున మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు పాకిస్తాన్ దేశానికి మేము ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలు మరో మారు జరిగితే కనుక మా యొక్క శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక భారత సైన్యం యొక్క సత్తా చవి చూడాల్సి వస్తుంది. మరి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా కావాలనుకుంటే మాత్రం ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినట్లయితే అలాంటి ఒక చర్య సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.